ప్రజల పక్షపాతి గత 3 సంవత్సరాలుగా తిరుగులేని ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ ఎమ్మెల్యే మా శ్రీధరన్ గురించి హత్య రాజకీయాన్ని పొలడం కొద్దిగా ఇబ్బందికరంగానే ఉంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు వీరు అనేది నాకు తెలియడం లేదు. 25 సంవత్సరాలు నేనే ఉంటానన్నాడు చెప్పాడు జగన్. అటువంటి వాడినే 14 నెలలకే వ్యతిరేకించి నీ పద్ధతి బాగలేదని బయటకు వచ్చాడు. వాడెవరో ఉన్మాది బండికి కట్టుకొని లాక్కెళ్తా అన్నాడు. వాడు కూడా కనుమరుగైపోయాడు. పోతే కార్యకర్తలకు కానీ ప్రజలకు కానీ ఇబ్బంది అయితే అందరికంటే ముందు నిలబడే వ్యక్తి, ధైర్యవంతుడు, రాజకీయాల్లో ధీరశాలి అయిన శ్రీధరన్న గురించి మాట్లాడుతున్నారా? ఎవరిని బెదిరిస్తారని నేను అడుగుతున్నాను. ఈరోజు గన్మెన్లు తొలగించినప్పుడు, 2 గన్మెన్లు తొలగించినప్పుడు మిగిలిన 2 కూడా వెళ్ళిపోండి, నా కార్యకర్తలే సైనికులు, వీళ్ళే నన్ను కాపాడుతారు, ప్రజల క్షేమాన్ని నేను కోరుకుంటున్నాను, నన్ను ప్రజలే కాపాడుతారు అని చెప్పి అడ్డం తిరిగిన శ్రీధరన్న గురించే మీరు మాట్లాడేదని నేను మరొకసారి తెలియజేస్తున్నాను. జనసేన పార్టీ హత్య రాజకీయాన్ని ఖండిస్తుంది. ఏది ఏమైనప్పటికీ వీడియో రిలీజ్ అయిన పరిస్థితి ప్రజల్లో భయాందోళన కలిగిస్తుంది. ఖచ్చితంగా దీన్ని సుమోటోగా భావించాలి. పోలీసులకు తెలిసినా కూడా ఈ సమాచారాన్ని శ్రీధరన్నకి అందించలేదు. సుమోటోగా భావించి హోమ్ మినిస్టర్ గారు సిఐడి చేత విచారణ చేపట్టి దోషులు ఎవరైనా ఉన్నా కూడా కఠినంగా శిక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఒక ఎమ్మెల్యేకే ఈ విధంగా బెదిరింపులు, వీడియోలు రిలీజ్ చేస్తున్నారంటే ఈరోజు సామాన్య మానవుడి పరిస్థితి ఏంది అనేది భయాందోళనకు గురి కావాల్సిన విషయం. శాంతి పద్ధతులను కాపాడే విధంగా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, సామాన్య మానవుడు గతంలో మాదిరిగా స్వేచ్ఛావాయువులు తీసుకునే విధంగా వాతావరణం తీసుకురావాలని మరొకసారి తెలియజేస్తూ, ప్రజానాయకుడు